ఒక ప్రధానమంత్రి అభ్యర్థి అన్నటువంటి వ్యక్తి ఇంత చండాలపు ఉపన్యాసం, ఇంత అసహ్యకరమైన ఉపన్యాసం, ఇంత ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఉపన్యాసం బహిరంగంగా నిస్సిగ్గుగా మాట్లాడతాడని అనుకోలేదు. ఇవాళ ఆయన మాట్లాడుకొచ్చినటువంటిది మహిళా బిల్లు గురించి. మా నాయనమ్మ మహిళ, మా చెల్లెలు మహిళ, వాళ్ళందరితో నేను బాగుంటాను. గుడ్. వాట్ నెక్స్ట్? మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో దాన్ని ఇప్పుడు అమలు చేయాలి. మళ్ళీ కొత్త బిల్లు ఎందుకు తెచ్చారు? అదే కదా ఇప్పుడు అమలు చేద్దాం అనుకుంటుంది. అప్పటి పార్లమెంట్ అయిపోయింది, దాన్నే కదా ఇప్పుడు తెచ్చింది. ఆ రిజర్వేషన్ బిల్లు ఏముంది అప్పుడు 2023ది? నియోజకవర్గాల పునర్విభజనతో మహిళా రిజర్వేషన్ ఇవ్వాలి. అదే కదా ఇప్పుడు చేస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన దాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఎలా అన్యాయం జరుగుతుంది? ఏమన్నా అర్థం ఉంది అన్యాయం జరగడానికి? 50% సీట్లు పెంచితే యథాతథం కదా. ఎప్పుడు అన్యాయం జరుగుతుంది? జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే అన్యాయం జరుగుతుంది. అదే కదా, అందుకే కదా 50% అని పెంచింది. అప్పుడు అందులో అన్యాయం జరిగేది ఏంటి? మళ్ళీ దానికి కవరింగ్ ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, ఇదే ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది, హిందువుల్లో వాళ్ళకే అన్యాయం చేస్తున్నాం. ఎట్లాగా? ఎస్సీ, ఎస్టీ ఇప్పుడు ఎట్లా ఉంటుందో రిజర్వేషన్ సేమ్ రేపు కూడా అంతే ఉంటుంది. ఇంకా సీట్లు పెరుగుతాయి, దాంట్లో అన్యాయం ఎట్లాగా? దాంతోపాటు బీసీ రిజర్వేషన్, పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ ఉందా పార్లమెంట్ ఎన్నికల్లో? లేకపోతే ఓబీసీ రిజర్వేషన్ ఉందా పార్లమెంట్ ఎన్నికల్లో? లేని రిజర్వేషన్ నీ తాత, నీ బొత్తాత పెట్టలేదు, నీ నాయనమ్మ పెట్టలేదు, మీ నాన్న పెట్టలేదు, నువ్వు పెట్టలేదు, ఎవడో పెట్టకుండా ఇప్పుడు అది లేదు కాబట్టి నేను బిల్లును రిజెక్ట్ చేయడం ఏంటి? ఈ కాకుండా మోడీ అమెరికాకి లొంగిపోయాడు, అమెరికాకి భయపోయాడు, దానికి మహిళా రిజర్వేషన్ ఏంటి సంబంధం? మోడీ డాక్యుమెంట్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఏముంటాయి ఆయన దగ్గర? నీ అంటే పోనీ ఫోటోలో వీడియోలో ఉంటాయి. ఎందుకంటే మలేషియాకి పోతావు, థాయిలాండ్కి పోతావు, మసాజులు చేయించుకుంటావు. మోడీ వెళ్ళి అట్లాంటివి కూడా చేయడు కదా. అది అసలు ఇక్కడ టాపిక్ ఏంటి అంటే ఏదో ఒకటి మాట్లాడాలి అంతే. దేశంలో అన్యాయం జరుగుతుంది అందుకని చెప్పేసి హిందూ ప్రభుత్వం కింద క్రియేట్ చేయడానికి చూస్తున్నట్టు శాశ్వతంగా ఉండడానికి క్రియేట్ చేస్తున్నారు. అంటే సీట్లు పెరిగితే శాశ్వతంగా ఉంటారు అంటే నిన్ను నమ్మట్లేదని నా జనాలు. ఓవరాల్గా తన స్వార్థం కోసం మహిళలకి లభించేటటువంటి ఒక చక్కటి అవకాశాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తిగా వీళ్ళమ్మ, తర్వాత ఇప్పుడు ఈయన ఈ దేశంలో మహిళా శక్తికి 33% రిజర్వేషన్ ఇస్తున్నామంటూ నాటకాలు ఆడతా ఇచ్చే టైంలో కూడా నోటి దగ్గర కూడు లాగేసినటువంటి చరిత్రహీనులుగా మిగిలిపోబోతున్నారు.